హాయ్ గాయ్స్, వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడి వేసుకొని ఆలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసే ముందు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఫస్ట్ దీనికోసము ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి ఎండుమిర్చిని, కొన్ని మెంతుల్ని, కొన్ని జీలకర్రని వేసి దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ అందులోనే కాస్త ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఆయిల్లో మగ్గనిచ్చి పక్కకు తీసేయాలి. నెక్స్ట్ ఇందులోనే గోంగూరని వేసి దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. దీన్ని కూడా పక్కకు తీసి పెట్టేసుకొని నెక్స్ట్ బాగా చల్లారిన తర్వాత రోట్లో వేసి ఫస్ట్ ఎండుమిర్చి సాల్ట్ని వేసేసి బాగా దంచుకోవాలి. ఇలా మెత్తగా మెదిగిన తర్వాత నెక్స్ట్ ఇందులో గోంగూరను వేసి బాగా దంచాలి. నెక్స్ట్ ఇందులోనే మగ్గించిన ఆనియన్స్ కూడా వేసేసి కచ్చాపచ్చాగా దంచేసి పక్కకు తీసేయడమే. ఇలా అయినా తినొచ్చు, కావాలంటే పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పోపు కోసము ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచింది, 2 ఎండుమిర్చి వేసేసి బాగా వేగిన తర్వాత ఇందులో మిక్స్ చేసుకోవడమే. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.